హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో 180/180 కెమిస్ట్రీలో ఎలా స్కోర్ చేయాలి నీట్లో అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎలా స్కోర్ చేశానో కూడా చెప్తాను. నేను వాడిన టిప్స్ ఏంటి, నేను వాడిన సింపుల్ మెథడ్స్ ఏంటి అనేవి కూడా చెప్తానన్నమాట. మీరు గనక 180/180 కెమిస్ట్రీలో స్కోర్ చేయాలి అనుకుంటే ఈ వీడియోని అందుకే చూస్తుంటే గనక ఈ వీడియో మంచి ఒక స్టెప్పింగ్ స్టోన్‌లా పనిచేస్తుంది మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్ని స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వాలన్నమాట. ఇందులో కొన్ని మెథడ్స్ చెప్తాను. ఆ మెథడ్స్‌లో ఏ దాన్ని మీరు వదలకూడదు. క్లీన్ అండ్ క్లియర్‌గా వాటిని ఫాలో అవ్వాలి. ఫాలో అయితే గనక యూ విల్ బీ ఇన్ దట్ గ్రేట్ మోడ్. ఈ వీడియోలో ఒక 4-5 మెథడ్స్ అయితే నేను చెప్తాను. సో, వాటిని కేర్‌ఫుల్‌గా వినండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పర్సనల్‌గా మెంటరింగ్ చేస్తున్నాను ఒక బ్యాచ్. నీట్ 2025 మార్గదర్శక్ బ్యాచ్‌లోనే నేను మెంటరింగ్ చేస్తున్నాను. ఇందులో మీకు 20 ఇయర్స్ ప్లస్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ మిమ్మల్ని టీచ్ చేస్తారు. లైవ్ సాల్వింగ్ ఆఫ్ ప్రాక్టీస్ క్వెషన్స్, రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి, లైవ్ క్లాసెస్ ఉంటాయి. లైవ్‌గా స్టూడెంట్ డౌట్‌ని వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అసైన్‌మెంట్స్ ఇస్తారు. హ్యాండ్ రిటెన్ నోట్స్ కూడా ఉంటాయి. పర్సనల్ మెంటరింగ్ ఉంటది నీట్ 2024 టాపర్స్ ద్వారా. ఎవ్రీ డే ఈవినింగ్ 6-9 క్లాసెస్ ఉంటాయి. నేను చెప్పినట్టుగా చాలా ఇంపార్టెంట్ అయిన టెస్ట్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్‌గా పెడతారు. టెస్ట్ సిరీస్ మాత్రం ఫాలో అవ్వండి. ఫుల్ మాక్ టెస్ట్స్ ఉంటాయి. ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్స్ లేదంటే పార్ట్ టెస్ట్‌లు ఉంటాయి. చాలా ఫెసిలిటీస్ అనేవి మీకు తక్కువ బడ్జెట్‌లోనే వస్తుంది. సో, ఒకసారి మీరు విజిట్ చేయండి నీట్ 2025 మార్గదర్శక్ బ్యాచ్. ఫస్ట్ మెథడ్ మెంటల్ ఫిక్సేషన్. మెంటల్ ఫిక్సేషన్ అంటే మీరు మెంటల్‌గా రెడీగా ఉండాలన్నమాట. ఎప్పుడైతే మీరు 180/180 నాకు కావాలి అని స్ట్రాంగ్‌గా డిసైడ్ అయితే మాత్రం మీరు ఆ గోల్‌ని 50% వరకు రీచ్ అయినట్టే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మైండ్‌ని క్లీన్ అండ్ క్లియర్‌గా ఉంచుకోవాలి. ఫస్ట్ మీరు ఫోకస్డ్‌గా నాకు ఈ స్కోర్ కావాలి అంటే ఈ స్కోర్ కోసం ఏవైనా చేస్తాను అనేటట్టు మీరు ఫిక్స్ అయిపోయి ఉండాలి మైండ్‌లో. అలాంటప్పుడైతేనే గనక కెమిస్ట్రీలో మనం స్కోర్ చెయ్యలేం. సో, కెమిస్ట్రీలో 3 పార్ట్స్ అనేవి ఉంటాయి. సో, మీరు ప్రతి పార్ట్‌ని కూడా వదలకుండా ప్రతి ఒక్క దాన్ని మీరు చదువుకుంటూ వెళ్ళాలన్నమాట. సో, మీరు గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మైండ్‌లో గనక రెడీగా ఉంటే సో, ఇంక ఆటోమేటిక్‌గా ఆ వర్క్స్ అనేవి అలా వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ టైంలో మీరు అసలు ఏ డిస్ట్రాక్షన్స్ అనేవి పెట్టుకోకూడదు. మైండ్ అనేది చాలా క్లీన్ అండ్ క్లియర్‌గా ఉండాలి. సో, మీరు గనక చూసుకుంటే కెమిస్ట్రీ నేను ఇంతసేపు చదవాలి, ఇంతసేపు కాన్సంట్రేట్‌గా చదవాలనుకుంటే కాన్సంట్రేట్‌గా చదవాలి. సో, అది ఇంకా ఫిక్స్ ఆ షెడ్యూల్. మీరు దాన్ని మార్చకూడదు, దాన్ని డిలే చేయకూడదు. సో, ఇలా చేసుకుంటూ వెళ్తే మాత్రం మీరు ఖచ్చితంగా సక్సెస్ అయితే మీరు పొందుతారు. ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ వచ్చేసరికి కంఫర్ట్ జోన్‌లో ఉండకండి. గెట్ ఔట్ ఆఫ్ కంఫర్ట్ జోన్. ఎప్పుడు కూడా ఎవ్వరు ఎంతమంది మీరు బాగా చదివినా కానీ కంఫర్ట్ జోన్‌లో ఉండకూడదు. ఎప్పుడు ఏదో ఒకటి కొత్తది నేర్చుకుందాము అనేటట్టే ఉండాలి. ఎప్పటికప్పుడు మీరు కాన్సెప్ట్స్‌ని ఎక్కడైనా లాగింగ్స్ ఉంటే వాటిని కాన్సెప్ట్స్‌ని క్లియర్ చేసుకుంటూ మీరు ఫార్ములాస్ నేర్చుకుంటే ఆటోమేటిక్‌గా మీకు క్వెషన్స్ అనేవి అవే సాల్వ్ అవుతాయి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడకూడదు దేనికి. నాకు ఇది రాదు, ఇది రాదు అని. మీరు ఎంత మీరు ఎంత భయపడితే అంత లూజ్ అవుతారనమాట. సో, మీరు ఒకవేళ జీరో నుంచి స్టార్ట్ చేస్తే అది చాలా బెటర్. మీరు జీరో అనుకోని మీరు ఫిక్స్ అయ్యి ఉంటే గనక మీరు ఇంక అప్పటి నుంచి క్లియర్‌గా చదువుతారు. సో, మొత్తం చదువుతారు. మీరు జీరో అని ఫిక్స్ అయితే ఎలా ఫిక్స్ అవుతారు అనే దాన్ని బట్టి మీకు ఈ ప్రిపరేషన్ అంతా ఉంటది. సో, మీరు కంఫర్ట్ జోన్‌లో ఉండకండి. మాక్సిమం ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్. సో, ఇది సెకండ్ మెథడ్. థర్డ్ థింగ్ వెయిటేజ్. మీరు ఎలా అయితే టాపిక్స్‌ని సెగ్రిగేట్ చేసుకుంటారో అది మిమ్మల్ని తెలుసుకుంటది. మీరు ఎలా చదవాలి అనేది మీకు తెలుస్తుంది. సో, వెయిటేజ్‌ని చూసుకోండి. ప్రతి ఒక్క టాపిక్‌లో, ప్రతి ఒక్క చాప్టర్‌లో మీరు గనక వెయిటేజ్ చూసుకుంటూ వెళ్లారనుకోండి, ఏ ఇయర్‌లో ఏది ఎక్కువగా అడుగుతున్నాడు, ఏ మోడల్స్‌ని వాడు రిపీట్ చేస్తున్నాడు. ఈ నీట్ యూజీలో మీకు చూసుకుంటే గనక 90-95% అన్ని పీవైక్యూస్ రిపీట్ అవుతూనే ఉంటాయి. సో, మీరు ఒక వెయిటేజ్ పెట్టుకోవాలి. మీరు ప్రతిదానికి ఒక పర్సెంటేజ్ వేసుకోవాలి. ఎన్ని క్వెషన్‌లు అడుగుతున్నాడు ఈ చాప్టర్ నుంచి లాస్ట్ 5 ఇయర్స్‌గా. ఏ మోడల్ ప్రతిసారి రిపీట్ అవుతుంది. మీరు గనక క్లీన్ అండ్ క్లియర్‌గా చూస్తే గనక ప్రతి చోట మీకు తెలుస్తుంది. ఏ మోడల్‌ని వాడు రిపీట్ చేస్తున్నాడు, ఏ మోడల్‌ని వాడు సేమ్‌గా అదే విధంగా తిప్పి అడుగుతున్నాడు అనేది కూడా మీకు తెలుస్తుంది. సో, వెయిటేజ్ చూసుకొని చదువుకుంటే మాత్రం చాలా బెనిఫిషియల్ మీకు. వెయిటేజ్ తెలియకుండా ఒక సబ్జెక్ట్ ఎక్కువగా చదివేసి అందులో ఏం వెయిటేజ్ లేకుండా ఇంకో సబ్జెక్ట్‌లో ఇంకా బాగా చదివేసి అందులో కూడా వెయిటేజ్ లేకపోతే ఇంక లేదు. వెయిటేజ్ ప్రకారం చూసుకోండి. వెయిటేజ్ ఉన్న టాపిక్స్‌ని నెగ్లెక్ట్ చేయకండి. మొత్తం అంతా చదవాలి మీరు. ఇది మాత్రం ఫిక్స్. మీరు మాత్రం మొత్తం చదువుకుంటూ ఎళ్ళాలి. ఎక్కడ లాగింగ్ వదలకూడదు. 180/180 స్కోర్ చేయాలి అనుకుంటే. సో, మీరు వెయిటేజ్ ప్రకారం చదువుకుంటారు. ఇది థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్ మీకు అనాలిసిస్. మీరు ఎప్పటికెప్పుడు వీక్లీ టెస్ట్ గాని, 2 వీక్స్‌కి ఒక టెస్ట్ గాని ఇస్తూ ఉండాలనమాట. మీరు చదివిన దాని ప్రకారం టెస్ట్‌లు ఇస్తూ ఉంటే దాన్ని మీరు అనాలిసిస్ చేసుకోవాలి. ఎక్కడ నేను తప్పు చేస్తున్నాను? ఎక్కడ లాగింగ్ వస్తుంది?
ఏ కాన్సెప్ట్ దగ్గర ల్యాగింగ్ వస్తుంది. ఈ కాన్సెప్ట్ దగ్గర ల్యాగింగ్ వచ్చిందంటే చాలు మీరు చదవాలి, ఇంకా అది ఫిక్స్. అది ఇంకా మీరు చదువుకుంటూ వెళ్ళాలి. చదవడమే మన ఇంకా ఇదే మెయిన్ పని. సో మీరు గనక చూసుకుంటే అనాలిసిస్ చేసుకోండి. ఏ కాన్సెప్ట్ దగ్గర ల్యాగ్ అవుతున్నాను, ఏ చాప్టర్‌లో ల్యాగ్ అవుతున్నాను, ఏ టాపిక్‌లో పర్టిక్యులర్ కన్సైజ్డ్‌గా చూసుకోండి. ఏ టాపిక్‌లో మెయిన్‌గా నేను ల్యాగ్ అవుతున్నాను, ఏ టాపిక్ మీద నాకు కాన్ఫిడెన్స్ లేదు. అలా అనుకోని మీరు చదువుకుంటూ వెళ్ళాలి. ఇది ఇది ఫోర్త్ స్టెప్ అనాలిసిస్. మీరు అనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడెక్కడ నేను ల్యాగ్ అవుతున్నాను చూసుకుంటారు మీకు మీరే. మీకు మీరు ఒకసారి చదువుతారు రాలేదు, ఇంకోసారి చదువుతారు రాలేదు, ఇంకోసారి చదువుతారు. ఎలా ఎన్ని సార్లు అంటే అన్ని సార్లు చదవండి. అదే చెప్పింది. నేను సెకండ్ స్టెప్‌లో ఆల్రెడీ చెప్పా కంఫర్ట్ జోన్‌లో ఉండగానని. ఎంతైనా ఎఫర్ట్ పెట్టడానికి రెడీగా ఉండండి. ఎఫర్ట్ పెడుతూనే ఉండండి. మీకు రిజల్ట్ వచ్చేంత వరకు. పెడుతూ ఉండండి. టెస్ట్‌లు ఇస్తూ ఉండండి. అలా చేస్తూనే ఉండండి. అనాలిసిస్ మాత్రం ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది మనకి ఫోర్త్ స్టెప్. ఫిఫ్త్ స్టెప్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ప్రాక్టీస్ చేయాలి. మీరు ఎంత థియరీ చదివినా వేస్ట్. ఈ ఎగ్జాముల్లో మీకు కావాల్సింది ఆబ్జెక్టివ్ క్వెషన్స్. 180 ఆబ్జెక్టివ్ క్వెషన్స్ ఇస్తున్నారని తెలియగానే మీరు చేయాల్సిందే ప్రాక్టీస్ చేయాలి. ఆబ్జెక్టివ్ క్వెషన్స్ ఎన్నంటే అన్ని చేయండి అసలు. ఒక రోజుకు 100, 200 ఎన్ని చేయగలిగితే అన్ని చేయండి అసలు ఆబ్జెక్టివ్ క్వెషన్స్. అసలు మెయిన్ మిస్టేక్ నా ప్రిపరేషన్‌లో కూడా నేను తప్పు చేసిన చిన్న బ్లండర్ ఏంటంటే పీవైక్యూస్ చేయకపోవడం ఎక్కువగా. నేను చాలా లిమిటెడ్‌గా చేశాను పీవైక్యూస్. అది కొన్ని ఔట్ ఆఫ్ ఎళ్తున్నాయని, అది ఎళ్తున్నాయి, ఇది ఎళ్తున్నాయి అని. ఇదంతా వేస్ట్. మీరు పీవైక్యూస్‌ని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళదే విన్నింగ్ అసలు ఈ కాంపిటీషన్‌లో. ఇంత హెవీ కాంపిటీషన్‌ని అసలు ఎవరు భరించలేరు. పీవైక్యూస్ చేస్తూనే ఉన్నాడు అసలు ఎవ్రీ ఇయర్ 90-95% వరకు వాడు అదే పీవైక్యూస్‌ని రిపీట్ చేస్తూ ఇస్తున్నప్పుడు మీరు పీవైక్యూస్ తప్ప ఇంకేం చేయకూడదు. అంటే మీరు క్వెషన్స్ ప్రాక్టీస్ మెయిను. పీవైక్యూస్ ఎంత ఎక్కువ చేస్తారంటే మీకు అసలు తెలియకుండా ఒక పీవైక్యూ ఎగ్జామ్‌లోకి వచ్చిందంటే అది మీకు తెలియాల్సిందే. అంత దారుణంగా, అంత గ్రేట్‌గా మీరు ప్రిపరేషన్ చేయాలి. పీవైక్యూ వచ్చిందంటే అది మీకు తెలియాల్సిందే. 100% మీ మైండ్‌లో అదే ఉండాలి. ప్రతి పీవైక్యూ మీ మైండ్‌లో ఉంటే పక్కా విన్ మీదే అసలు కాంపిటీషన్‌లో. ఈ నీట్‌లో ఒక్క చిన్న మిస్టేక్ చేసినా చాలు చాలా ర్యాంకుల వరకు మనం కిందకెళ్ళిపోతాం. సో మీరు ఎంత ప్రాక్టీస్ చేయగలిగితే అంత ప్రాక్టీస్ చేయండి. మీరు ఈ టాపిక్ చదవండి, ఆ టాపిక్ చదవండి అని నేను చెప్పడం లేదు. మీరు మాత్రం ప్రాక్టీస్‌ని వదలకండి. ఎంత ప్రాక్టీస్ అయితే అంత ప్రాక్టీస్. వాడిస్తుంది ఏ ఫార్మాట్‌లో ఇస్తున్నాడు, ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వెషన్స్ ఇస్తుంటే మీరు ఆబ్జెక్టివ్ టైపే ప్రాక్టీస్ చేయాలి. ఇంక ప్రాక్టీస్ చేస్తూనే వెళ్ళాలి మీరు. అసలెక్కడ ఆగకూడదు మీ ప్రిపరేషన్‌లో. రోజుకో 100 చేయండి, 200 చేయండి. పోనీ మీరు సాల్వ్ చేయడం లేకపోతే థియరీ బిట్స్ ఉంటాయి. ఇనార్గానిక్ చేయండి, ఆర్గానిక్ చేయండి. ఏదో ఒకటి చేస్తూనే ఉండండి. ఎక్కడ కంఫర్ట్ జోన్‌లో ఉండిపోకండి. ఎందుకు చేయడం, తర్వాత చేద్దాం, కొన్నే చేద్దాం. ఇవి వేస్ట్ ఇంకా. మీకు 180 మైండ్‌లో టార్గెట్ ఉందంటే ఇంగ ఈ హెక్టిక్ కాంపిటీషన్‌లో మీరు గెలవాలనుకుంటే ఇంక ప్రాక్టీసే మెయిన్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మీరు డోంట్ లూజ్ కాన్ఫిడెన్స్. ఓకేనా? ఎప్పుడైనా ఎటువంటి కాంపిటీషన్‌లోనైనా గనక మీరు చూసుకుంటే ఫస్ట్‌లో టాలెంట్ అనేది చాలా మెరుపులు మెరిపిస్తది. కానీ హార్డ్ వర్క్ బీట్స్ ఎనీ టాలెంట్ అనమాట. ఏ గేమ్‌లో చూసుకున్నా గనక హార్డ్ వర్కే బీట్ చేస్తది టాలెంట్‌ని. టాలెంట్ ఉన్నోడు కొంతవరకు గుర్తుపెట్టుకోగలడేమో గానీ, అది మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయలేడు. హార్డ్ వర్క్ ఉంటేనే మీకవుతది ఇది పక్కా. మీరు ఎగ్జామ్‌లోకెళ్ళగానే ఒక 10 బిట్లు వరుస చేయగానే 11 బిట్ మీకు మర్చిపోవచ్చు మీరు. సో, రోజు ప్రాక్టీస్ చేయాలి హార్డ్ వర్క్. సో, హార్డ్ వర్క్ ఎంత చేస్తారంటే అంత చేయండి. అండ్ లాస్ట్ 30 డేస్‌లో నీట్‌లో మాత్రం నీట్ వచ్చేస్తుంది అన్నప్పుడు రోజు చదవాలి ఇనార్గానిక్. ఇంగ షెడ్యూల్ అంతే ఇంగ. రోజు పడుకునే ముందు కనీసం ఇనార్గానిక్ మొహం చూడకుండా మీరు పడుకోకూడదు. ఇనార్గానిక్ ఇవి మాత్రం పక్కా చేయాలి. ఫిజికల్ మీ గ్రిప్‌లో మీరు పెట్టుకోండి. ఆర్గానిక్ మాత్రం తిప్పుతూనే ఉండండి అసలు. అసలు ఆగొద్దు మీరెక్కడ. చదువుతూనే ఉండండి. ప్రతి నైట్‌కి ముందు చదువుతూనే ఉండాలి మీరు. ఇనార్గానిక్ గాని, ఆర్గానిక్ కెమిస్ట్రీ గాని. సో, నెక్స్ట్ వచ్చేసరికి మీరు కెమిస్ట్రీలో 3 పార్ట్స్ ఉంటాయి. ఫిజికల్, ఇనార్గానిక్, ఆర్గానిక్. ఆర్గానిక్ అంటారా ఫస్ట్ మెకానిజమ్స్ చూసుకోండి. 12థ్ క్లాస్ ఆర్గానిక్‌లో మీకు మెకానిజమ్స్ అన్నీ క్లీన్ అండ్ క్లియర్‌గా మీరు అర్థం చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏ ఏం గుర్తుపెట్టుకోకుండా ఫస్ట్ మెకానిజం గుర్తుపెట్టుకొని, తర్వాత ప్రతి రియాక్షన్ మీకు గుర్తుండాలి. ఇనార్గానిక్ మీరు చదవాలి. ఇనార్గానిక్ పక్కా గుర్తుండాలి. అసలు మన దేశానికి ఇండిపెండెన్స్ డే ఎప్పుడొచ్చిందంటే 1947 అది అలా గుర్తుంది. ఇది కూడా అలాగే గుర్తుండాలి. ఇనార్గానిక్ చదవండి. చదివి గుర్తుపెట్టుకోండి. లేదా మళ్ళీ మళ్ళీ మెమరైజ్ చేయండి. రోజు చూడండి. ఇండియాలో ఎంతమంది టాపర్‌లు ఉన్నా గాని రోజు చూస్తారు వాళ్ళు ఇనార్గానిక్. ఫిజికల్‌లో కాన్సెప్ట్ అండర్‌స్టాండ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్‌ని అర్థం చేసుకొని, ఆ తర్వాత మీరు ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని మీరు అప్లై చేస్తే ఫిజికల్ మిమ్మల్నే ఫాలో అవుతది. నిజంగా. ఇనార్గానిక్ మాత్రం చదవండి. ఆర్గానిక్‌లో మెకానిజమ్స్ తెలుసుకొని రియాక్షన్ గుర్తుపెట్టుకోవడం అంటే గుర్తుపెట్టుకోవడమే. మీరు ఎప్పుడు అడిగినా చెప్పాలి అంతే. రెడీ ఉండాలి మీరు. అండ్ నేనిప్పుడు చెప్పిన విధంగా ఈ స్టెప్స్‌ని గనక మీరు ఫాలో అయితే నిజంగా మీకు సక్సెస్ 95% మీరే వచ్చేసినట్టే. ఇంకా 5% మీ ఎఫర్ట్ మీదే డిపెండ్ అయ్యి ఉంటది. సో, ఈ స్టెప్స్‌ని క్లారిటీగా ఫాలో అవ్వండి. హార్డ్ వర్క్ మాత్రం మర్చిపోకండి ఎప్పుడు.
ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. వాడిచ్చే అదే ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వెషన్స్ అన్నప్పుడు మీరు ఆబ్జెక్టివ్ టైపే చేయాలి. ఇంక అందులో సెకండ్ ఆప్షన్ లేదు. సెకండ్ చాయిస్ కూడా మనం ఇవ్వద్దు. ఇంకా అదే ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. పీవైక్యూస్‌ని అస్సలు మర్చిపోవద్దు. పీవైక్యూ వచ్చిందంటే ఎగ్జామ్‌లో నాకు తెలిసి ఉండాలి అన్నట్టే. ఓకేనా? సో, నెక్స్ట్ చూసుకుంటే గనక ఇవి కెమిస్ట్రీలో మీకు చెప్పగలిగే మెథడ్స్ గాని, ట్రిక్స్ గాని, స్ట్రిక్ట్ రూల్స్ అనుకుంటే గనక ఇవే.